అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆ ఎన్నికలపైనే దృష్టి పెడుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రత్యేకత కలిగిన ఆ మహానగరంపై పట్టు కోసం రాజకీయ పార్టీలు చదరంగం మొదలుపెట్టాయి. ఆ గ్రేటర్ పాలకవర్గం ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండటంతో ఇప్పటి నుండే పొలిటికల్ సందడి షురు అయింది. ఇంతకీ గ్రేటర్ ఓరుగల్లులో జరుగుతున్న రాజకీయ పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం. గత 3 నెలలుగా రాష్ట్రంలో ఏదో ఒక ఎన్నికల సందడి కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. పల్లెల్లో పాలకవర్గం పరిపాలనా పగ్గాలు చేపట్టాయి. ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు ముగిశాయి. పట్టణాల్లో పాలకవర్గం పరిపాలన మొదలుపెట్టింది. ఇక మిగిలింది మహానగరాల్లో ఎన్నికలేనని రాజకీయ వర్గాల్లో భిన్నమైన విశ్లేషణలతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అటు గ్రేటర్ హైదరాబాద్ మహానగరంతో పాటు ఇటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. 2021లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరిగాయి. 2021 ఏప్రిల్ 30వ తేదీన పోలింగ్ జరగ్గా మే 3వ తేదీన ఫలితాలు వెల్లడయ్యాయి. జీడబ్ల్యూఎంసీ మేయర్గా గుండు సుధారాణి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏప్రిల్ నెలాఖరు వరకు పాలకవర్గం సమయం ముగిసిపోతుంది. ఇక జీడబ్ల్యూఎంసీ పాలకవర్గం సమయం దగ్గర పడ్డంతో ఓరుగల్లు మహానగరంలో ఎన్నికల సందడి షురు అయింది. కొత్త పాత సమీకరణాలతో ఓరుగల్లుపై పట్టుకోసం ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు మొదలుపెట్టాయి. ఒకవైపు పొలిటికల్ హైప్ క్రియేట్ చేస్తూ మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లుండగా 5 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఈ మహానగరం విస్తరించి ఉంది. ముఖ్యంగా వరంగల్ ఈస్ట్ అండ్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేలది కీలక పాత్ర. అటు వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ ఘన్పూర్ కొన్ని డివిజన్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 5 అసెంబ్లీ స్థానాలకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సవాల్గా మారాయి. ఈ నేపథ్యంలో మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకుని గ్రేటర్ వరంగల్పై కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు వ్యూహాలు మొదలుపెట్టారు. అభివృద్ధి కార్యక్రమాల్ని పరుగులు పెట్టేస్తూ డివిజన్లో పాదయాత్రలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వినూత్న ప్రచారాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు డివిజన్లలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఓరుగల్లుపై గంపెడంత ఆశలు పెట్టుకుంది. గత 2021లో గ్రేటర్ వరంగల్ పీఠాన్ని దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన తర్వాత ఊహించని షాక్ తగిలింది. మేయర్ గుండు సుధారాణి కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్య తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కారు జోరు ప్రదర్శించాలని వ్యూహాలు మొదలుపెట్టారు. వరంగల్ మహానగరంలో పట్టు సాధిస్తేనే రాబోయే సాధారణ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో పార్టీకి బలం చేకూరుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోందట. అందులో భాగంగానే వరంగల్ మహానగరంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తరచూ జరిగే హరీష్ రావు పర్యటనలు అందుకోసమేనని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక బీజేపీ కూడా వరంగల్పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి నేతృత్వంలో రోజుకో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి నెలలో ప్రధాని మోదీ పర్యటనకు ప్లాన్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూమి పూజ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ప్రధానమంత్రి చేతుల మీదుగా నిర్వహించి ఓరుగల్లులో తమ పట్టు సాధించాలని కాషాయ దండు వ్యూహాలు రచిస్తోందట. వచ్చే ఎన్నికల్లో డబ్ల్యూజీఎంసీలో మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకుని గ్రేటర్ వరంగల్ పీఠంపై కమలం జెండా ఎగరవేయాలని భావిస్తోంది. దీంతో బీజేపీ ఇప్పటి నుండే వ్యూహాలు మొదలుపెట్టినట్టు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇక మిగిలింది ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే.
కాబట్టి ఇప్పుడు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు గ్రేటర్ వరంగల్ మహానగరంపైనే పట్టు కోసం పాకులాటకు వ్యూహాలు, ప్రతివ్యూహాలు మొదలుపెట్టాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయ పార్టీల హడావుడి జనంలో చర్చగా మారుతుంది. ఎన్నికల సమయం వరకు గ్రేటర్ వరంగల్లో ఇంకా రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో చూడాలి మరి.